అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నేడు మొహరం పర్వదినం సందర్భంగా నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 11వ తేదీ వరకు రొట్టెల పండుగను మైనారిటీ సోదరులు జరపనున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షహీద్ దర్గాలో వేడుకలు జరుపుతారు. భక్తులు కోరికలు తీరాలని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు 20 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్ ఇన్ లో చెప్పండి శ్రీనివాస్. నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రత్యేకంగా చేపట్టి ఈ మొహరం పండుగ 5 రోజులు జరుగుతూ ఉంది. ఈ 5 రోజులు అంటే ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 5 days కంటిన్యూగా ఉంటుంది. ఈ 5 రోజులు కూడా ఈ యొక్క మొహరం పండుగకి దాదాపు 15 లక్షల మంది భక్తులు వస్తారని తెలుస్తా ఉంది. అంటే గతంలో అయితే ఇంకా ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఫేమస్ గా ఉండే ఏఎస్పేట కావచ్చు, కసుమూరు కావచ్చు, వాటికి ఎక్కువగా భక్తులు వెళ్ళడంతో ఇక్కడ నెల్లూరు జిల్లాలోని రొట్టెల పండుగకి దాదాపు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దీనికి సంబంధించి జిల్లా అధికారులు మొత్తం ఇటు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ యొక్క రొట్టెల పండుగకి ఒక్క నెల్లూరు జిల్లా అనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా వస్తారు. అదేవిధంగా పక్కనుండే మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ముస్లింస్ కి ఎంతో ప్రీతికరమైన ఈ పండుగకి ఇటు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు రావడం విశేషం. నెల్లూరు జిల్లాకున్న అద్భుతమైన ప్రాధాన్యత ఏమిటంటే ఇక్కడ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈ 5 రోజులు నెల్లూరులో ఇక్కడే ఉండి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా రొట్టెలు గాని భక్తి శ్రద్ధలతో రొట్టెలు గాని మార్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు తెస్తాయని చెప్పి చాలా నమ్మకం ఇక్కడ. అందుకే ఇక్కడ చదువు రొట్టె కావచ్చు, అదేవిధంగా సంతానం రొట్టె, ఉద్యోగం రొట్టె, ఆరోగ్య రొట్టె, అదేవిధంగా ఈ మధ్య కొత్తగా పదవి రొట్టె కూడా ఒకటి కొత్తగా సృష్టించారు. అంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే వాళ్ళు వచ్చి ఆ రొట్టెని పంచుకోవటం ఇక్కడ ఆనవాయితీగా మారింది. గతంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి జనసేన పార్టీ ముఖ్య నాయకులందరూ ఇక్కడ రొట్టె మార్చారు. మరి ఇక్కడ నమ్మకం ఉంది కాబట్టి బహుశా దాని వల్ల ఏమో జనసేన పార్టీ కూడా అధికారంలోకి వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. అంటే అంత పవర్ఫుల్ ఇక్కడ ఈ యొక్క అని చెప్పుకోవచ్చు. ఈ రొట్టెల పండుగకు సంబంధించి ఇప్పటికే అంటే ఈ రోజు తొలి రోజు, ఈ రోజు నుంచి 5 రోజులు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా రేపు మంగళవారం అత్యంత ముఖ్యమైన రోజు, గన్నం, అదేవిధంగా తర్వాత రోజు రొట్టెలు మార్చుకునే రోజు. అంటే ఈ 5 రోజులు రొట్టెలు మార్చుకోవచ్చు, కానీ ఆ రోజు ప్రత్యేకంగా మార్చుకుంటారు. ఈ 5 రోజులు కూడా జిల్లాలో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉండటంతో జిల్లాలో పోలీసులు దాదాపు 2-3 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ మార్గం నుంచి వచ్చే వాహనాలను అక్కడికక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడెక్కడ ఆపుతున్నారు. అదేవిధంగా ఈ కేవలం 2 వీలర్ మాత్రం లోపలికి అలౌ చేస్తున్నారు. ఏదేమైనా నెల్లూరు జిల్లాలో ఈ రొట్టెల పండుగ అనేది రాష్ట్ర పండుగ కూడా ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇటీవల ప్రభుత్వం ఈ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగ కూడా ప్రకటించింది. ఇటు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రత్యేకంగా దగ్గరుండి
అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రతి నిత్యం దర్గా వద్ద ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే ఇటు ఆహారం కావచ్చు, అదేవిధంగా వాటర్ కావచ్చు, ఆరోగ్యంగా మెడిసిన్ కావచ్చు, ఇంకోటి అంటే ఎండలు కూడా తారస్థాయిలో ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు మజ్జిగ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ఈ మోహనం సందర్భంగా ఈ రోజు ఇక్కడ దర్గాని సందర్శించడానికి టీడీపీ నాయకులు నారా లోకేష్ ఈ రోజు సాయంత్రం నెల్లూరు వస్తున్నారు. ఈ రోజంతా నెల్లూరులో ఉండి రేపు ఉదయం ఇక్కడ రొట్టెల పండుగను సందర్శిస్తారు. అదేవిధంగా ముఖ్యమైన నాయకులు ఇప్పటికీ చాలా మంది మంత్రులు రావడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా ఈ రొట్టెల పండుగకి చివరి రోజు కానీ ముందు రోజు కానీ వస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా వస్తారని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు రొట్టె మార్చారు. ఆ రొట్టె మార్చిన ఎఫెక్ట్ ఏమో కానీ జనసేన పార్టీ అద్భుతంగా గెలిచిన విషయం తెలిసిందే. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈసారి రొట్టెల పండుగకి ఇక్కడ నెల్లూరుకు వచ్చి రొట్టె మారుస్తారు అని చెప్పి ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఇటు ఆరోగ్య రొట్టె కావచ్చు, సంతానం రొట్టె కావచ్చు, అదేవిధంగా చదువు రొట్టె కావచ్చు, ఉద్యోగ రొట్టె కావచ్చు, ఈ విధంగా పార్టీ అధికారంలోకి రావాలని రొట్టె కావచ్చు, ఇలా ఏ రొట్టె అయినా కానీ ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఇక్కడ నేలలో దిగి భక్తి శ్రద్ధలతో రొట్టెగాని మార్చుకుని మొత్తం తిన్న తర్వాత ఖచ్చితంగా కోరిక తీరుతుందని చెప్పి అయితే ఖచ్చితమైన నమ్మకం అయితే ఉంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క పండక్కి ఇక్కడికి వచ్చే 15 లక్షల మంది జనాభాలో దాదాపు 10 లక్షల మంది హిందువులే ఉండటం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే ఎక్కువ భాగం కూడా హిందువులు ఎక్కువగా వస్తారు. అంటే అంత నమ్మకం ఏర్పడింది ఈ పండగ మీద. ముస్లింస్ పండగ అయినప్పటికీ కూడా వచ్చే 10-15 లక్షల్లో 90% హిందువులు రావడమే చాలా గొప్ప విషయము. చుట్టుపక్కల ఉండే అంటే జిల్లా మొత్తమే కాకుండా రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు, పక్క దేశానికి కూడా ఈ పండగ ప్రాముఖ్యత పోయిందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. విదేశాల నుంచి ఎంతో మంది వస్తూ ఉంటారు ఈ పండగకి తిలకించడానికి, రొట్టెలు మార్చుకోవడానికి. అంటే రొట్టెలు మార్చితే ఖచ్చితంగా చాలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి వ్యాధులు నయమవుతాయని, ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యోగం లేక నిరుద్యోగంగా ఖాళీగా తిరిగే వాళ్ళకి ఉద్యోగం వస్తుందని, అదేవిధంగా పెళ్లి కాని వాళ్ళు ఎంతో మంది బ్రహ్మచారులు కూడా పెళ్లి అవుతుందని, అదేవిధంగా విదేశ ప్రయాణాలు అంటే చదువు అమెరికా కావచ్చు, ఇంకో చోట కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళ కోరిక కూడా ఇక్కడ రొట్టె మార్చుకుంటే ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారని, అదేవిధంగా సంతానం లేక ఎన్నో సంవత్సరాల తరబడి హాస్పిటల్ తిరిగే వాళ్ళకి ఇక్కడ రొట్టె మార్చుకుంటే సంతానం కలుగుతుందని, ఈ విధంగా ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా మనస్ఫూర్తిగా అనుకొని ఫలానిది నాకు ఉద్యోగం రావాలి, నాకు బిడ్డలు కావాలి, లేకపోతే నేను విదేశాలకు వెళ్ళాలి, నాకు ఆరోగ్యం సరిగా ఉండాలి, లేకపోతే నేను మా పార్టీ వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు అధికారంలోకి రావాలి, ఇలా అనుకుంటూ మనస్ఫూర్తిగా రొట్టె మార్చుకుంటే ఇక్కడ ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్పి ఒక నమ్మకం ఏర్పడింది. దీంతో 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ పండగకు వస్తారు. ఇటు ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి లక్షలాది మంది వస్తే పక్కన ఉండే తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర, తెలంగాణ, అదేవిధంగా అన్ని చోట్ల భారతదేశం నుంచే వస్తారు అనుకుంటున్న పండగకి కాస్త పక్క దేశాలు కూడా పాల్గొని చెప్పుకోవచ్చు. పక్క దేశాల నుంచి కూడా ఈ పండుగను మనసారా కల్లారా చూడడానికి, మనసారా తిలకించడానికి, భక్తి శ్రద్ధలతో రొట్టె పంచుకోవడానికి లక్షలాది మందిగా తరలి వస్తారు. ఇక్కడ ఎస్పీ ఇటు కృష్ణకాంత్ కావచ్చు, కలెక్టర్ ఆనంద్ కావచ్చు, ఇక్కడ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తూ దాదాపు 2 నుంచి 3 వేల మంది పోలీసులను, అంటే పక్క జిల్లాల ఇటు ప్రకాశం జిల్లా, తిరుపతి జిల్లా, కడప జిల్లా పోలీసులను కూడా ప్రత్యేకంగా తీసుకువచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఏ భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి తగ్గట్టే దాదాపు 200-300 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఎవరైనా మిస్ అయినా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని. ఏదేమైనా ఈ యొక్క రొట్టెల పండుగని రాష్ట్ర పండుగగా తీసుకొచ్చిన ఘనత ఇటు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి దక్కుతుంది. అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు దక్కుతుంది. అదేవిధంగా మంత్రి నారాయణ కూడా ప్రతినిత్యం ఇక్కడ అందుబాటులో ఉంటూ ఈ యొక్క మన రొట్టెల పండుగ ఏ విధంగా జరుగుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే లక్షలాదిగా జనాభా వస్తారు కాబట్టి వాళ్ళకి ఒకవేళ రాత్రి పూట పడుకోవాల్సి వస్తే వాళ్ళకి ప్లేస్ ఎలా ఉంది, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానీ, ఉదయం టిఫిన్ కానీ అవన్నీ కూడా ఫ్రీగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మంచి వాటర్ ఏర్పాటు చేస్తున్నారు, మంచి మెడిసిన్ ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు కూడా చాలా క్యాంపులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అద్భుతంగా ఈ యొక్క ముందు స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకుని వెళ్ళి రొట్టెలు మార్చుకుంటారు నీళ్ళలోకి, వాటర్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా రొట్టెలు మార్చుకున్న దగ్గర కూడా ఇబ్బందులు తలెత్తకుండా సపరేట్ గా విభజించారు. అంటే అక్కడ మోకాళ్ళతో నీళ్లు దాటి అవతల పోకుండా
బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఈ లోపే రొట్లు మార్చుకోవడానికి. అవతలకి వెళ్తే చాలా లోతు ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా అక్కడే నిలబడి దగ్గరుండి రొట్లు మార్చుకున్న దగ్గర ఎవరైనా చిన్నపిల్లల వాళ్ళు ఏమైనా నెలలో మునిగిపోతారేమో అని చెప్పి వాళ్ళు కూడా గట్టి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాకి ఒక తలమానికంగా చెప్పుకునే ఈ రొట్టెల పండుగ ఈ రోజు ఆదివారం మొదలయ్యి గురువారంతో ముగుస్తుంది. ఈ 5 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ముస్లింస్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఇతర కులస్తులు కావచ్చు, రైట్. ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ కోసం ఇందాక మనం చెప్పినట్టు దేశ విదేశాల నుంచి వచ్చి ఈ పండుగను జరుపుకోవడం అత్యంత ముఖ్యమైన ప్రాచుర్యం చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాకి ఒక గొప్ప పండుగ ఇది రొట్టెల పండుగ. దీన్ని రాష్ట్ర పండుగ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో 2014 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కూడా దీన్ని రాష్ట్ర పండుగ కూడా ప్రకటించారు. దీంతో ఈ యొక్క రొట్టెల పండుగ రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతున్నట్టు భక్తులు కూడా 2-3 లక్షల నుంచి మొదలుపెట్టి 10-15 లక్షల వరకు భక్తులు వస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి. ఈ పండుగ ఇక్కడికి వచ్చి రొట్టె మార్చుకుంటే ఏ విధమైన లబ్ధి పొందుతారు, ఏ విధమైన కళ నెరవేరుతుందని చెప్పి అందరూ తెలిసిందే. దాంతో భక్తులు విపరీతం అయిపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.